Hello everyone, welcome back to the channel. నేను మీ ఖాదర్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట. సో లాస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియో మనం యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ గురించి అయితే వీడియో పెట్టామన్నమాట. మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది దానికి. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ చాలా మంది అయితే కామెంట్స్ చేసి విషెస్ అయితే చెప్పారు. కంగ్రాచులేషన్స్ అని ఇంకా చాలా మోటివేట్ చేశారనమాట. ఆ కామెంట్ చూసి అసలు నమ్మలేకపోయాను అనమాట. అసలు ఇంత సపోర్ట్ వస్తుందా మన సైడ్ నుంచి, మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి అని. బట్ అమేజింగ్ సపోర్ట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. దానికి కంటిన్యూషన్గా నేను కింద ఇంకొంచెం కామెంట్స్ వచ్చాయన్నమాట నాకు ఆ వీడియోలో. క్యామ్ ఏది యూస్ చేస్తున్నారు వీడియోస్కి, దాని తర్వాత ఎక్విప్మెంట్స్ ఏ వాడుతున్నారు అని చెప్పి. నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను అనమాట. నేను ఏ క్యామ్ వాడుతున్నాను, దాని బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత అయింది మొత్తం చెప్పేశాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే డెడికేటెడ్గా నేను వాడుతున్న ఎక్విప్మెంట్స్ ఏవో ఉన్నాయి. వీడియో సెటప్స్కి కానీ, వీడియో షూట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏ ఎక్విప్మెంట్స్ అయితే వాడుతున్నానని చెప్పేసి అయితే అదొక వీడియో చేద్దాం అనిపించింది నాకు. మీ అందరికి కూడా ఒక ఐడియా వస్తుంది ఏ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాడు అని చెప్పి. సో అందుకని ఈ వీడియో అనమాట. ఇది కూడా మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. అండ్ ఎక్విప్మెంట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. లేదంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినా పర్లేదు, నేను రిప్లై చేస్తాను అక్కడ నుంచి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం మీకు ముందే ఆ వీడియోలో చెప్పాను కదండి, ముందు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నథింగ్ ఫోన్ అని ఒక ఫోన్ ఉండేదన్నమాట. నథింగ్ ఫోన్ 1. అందులో వీడియో షూట్ చేస్తాం. ఆ ఫోన్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు మీకు చూపించడానికి, బట్ పక్కన మీకు చూపించేస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ పైన. ఆ ఫోన్ అయితే వాడాం. ఆ ఫోన్ వాడిన తర్వాత వీడియో క్వాలిటీస్ అనేవి సరిగ్గా లేదనమాట. వీడియో ఎంత షూట్ చేసినా కూడా మధ్యలో ఎక్స్పోజర్ డల్ అవ్వడం కానీ, లేదంటే బ్రైట్నెస్ పెరిగిపోవడం కానీ, కంట్రోల్ అయ్యేది కాదు స్క్రీన్. అందుకని అది నాకు నచ్చలేదనమాట. నచ్చకుండా ఇంకా అలాగే కొన్ని రోజులు కంటిన్యూ చేశాను దాంతో. బట్ సిచ్యువేషన్ ఏంట్రా అంటే వీడియోలు రీచ్ రావట్లా. అప్పుడు రీచ్ కోసం ఏం చేయాలంటే మంచి ఒక కెమెరా తీసుకోవాలనిపించింది. అప్పుడు నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏ కెమెరా అయితే బాగుంటుందని. మోస్ట్లీ నాకు డిఎస్ఎల్ఆర్ ప్రిఫరల్గా అనిపించింది అనమాట. డిఎస్ఎల్ఆర్ తీసుకుంటే, లేదంటే మిర్రర్లెస్ కెమెరా తీసుకుంటే చాలా బాగుంటుందని. బట్ ఏంట్రా అంటే కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో. ఆ కెమెరాస్లో మీకు అంతగా స్టెబిలిటీ ఉండదు అనమాట. వీడియో అంటే మీరు జాగ్రత్తగా పెద్ద గింబల్ తీసుకొని దాంతో మీరు వీడియో షూట్ చేసుకుంటే కొంచెం స్టేబుల్ ఫుటేజ్ వస్తుంది. లేదంటే వీడియో మొత్తం షేకీగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ వీడియో షూటింగ్లో బిగినర్ కాబట్టి, మనకు అంత ప్రో నాలెడ్జ్ లేదు కాబట్టి ఒక మంచి స్టెబిలిటీ ఉన్న కెమెరా కావాలనుకున్నాను. మొబైల్ ఫోన్ తీసుకుందాం అనుకున్నా, ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా. బట్ అది ఎందుకు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. జస్ట్ ఒక వీడియో షూట్ కోసం ఒక మొబైల్ ఎందుకు, మొబైల్ ఆల్రెడీ మన దగ్గర నథింగ్ ఫోన్ ఉంది కదా, ఒక కెమెరా డెడికేటెడ్గా తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పుడు సెర్చ్ చేస్తే నాకు దొరికిన బెస్ట్ ఆఫ్ ద కెమెరా ఏదంటే DJI Osmo Action. అది ఎంత బాగుంటుందంటే కెమెరా మీకు పర్ఫెక్ట్ వ్లాగింగ్ సెటప్ కెమెరా అనమాట. అది చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందని. చాలా బాగుంటుంది కెమెరా. అదే తీసుకున్నాను అనమాట. అది తీసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మానిటైజేషన్ వీడియోలో, అది మీకు వాటర్లో, చెన్నైలో బీచ్లో వాటర్లో వెళ్ళిన తర్వాత అది డ్యామేజ్ అయిపోయింది క్యామ్ అని చెప్పి. దాని తర్వాత Osmo Action 4 తీసుకున్నాను అనమాట. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమ్ కెమెరాస్, కాకపోతే కొంచెం అప్గ్రేడెడ్ ఉంటుంది. అందులో యూస్ చేసే లెన్స్ ఇంకా ఫోకల్ లెంత్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. Osmo 4లో కొంచెం డిఫరెంట్ ఉంది. అదొకటే డిఫరెన్స్ అనమాట. సో మనం వాడే కెమెరా ఏదో మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో ఇదైతే సపరేట్ డెడికేటెడ్ బాక్స్ అనమాట. నేను నా కెమెరా కోసం కొనుక్కున్నాను ఇది. ఈ బాక్స్ అయితే అమెజాన్లో నాకు 150 రూపీస్ పడుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న యాక్షన్ క్యామ్స్ లెన్స్ వాటివి మిర్రర్ అంటే చిన్న ఉంటుంది అనమాట, చాలా స్మాల్ ఉంటుంది. కొంచెం స్క్రాచెస్ పడ్డా ఫుటేజ్ క్లారిటీ దొబ్బుతుంది. అందుకని ఈ బాక్స్ కూడా తీసుకున్నా. ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇందులో పెట్టుకుంటే సేఫ్ ఉంటుంది అని చెప్పి. ఓపెన్ చేసేది చూపిస్తా ఇప్పుడు. సో ఈ బాక్స్ని కనుక మనం ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇదే మన కెమెరా Osmo Action 4. ఎంత బాగుంటుందంటే ఫుటేజ్, మీరు ఇది చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు లేకపోతే గంటకు ఒక 50 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తినా కూడా ఇది షేక్ అవ్వదు అనమాట. ఫుటేజ్ అంత స్టడీ ఫుటేజ్ అయితే ఇస్తుంది ఈ క్యామ్. ఆన్ చేసి చూపిస్తా. ఇదైతే మన కెమెరా అనమాట. ఇది మనం వాడుతున్నాము. దీనికి యాక్చువల్గా మీకు ఈ స్టిక్ వస్తుంది సపోర్ట్ కింద. సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఇలా అటాచ్ చేసేస్తే అంతే. ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్ అనమాట. మీకు చాలా ఈజీగా ఉంటుంది. స్క్రూలు వేసి ఫిట్ చేసుకోవడానికి అంతా లేకుండా. మామూలుగా ఏంటంటే ఈ సెటప్ మీకు ఇలా వస్తుంది. లైక్ ఇదంతా ఓపెన్ చేసేసి ఇలా, ఒక నిమిషం, ఇదంతా ఇలా ఓపెన్ చేసేసి సపరేట్ సెటప్ వస్తుంది. నేనేంటంటే ప్రతిసారి దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకోవడం అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా ఫిట్ చేసి పెట్టేసాను అనమాట ఒకేసారి. ఓకేనా, ఇలా నేను ఫిట్ చేసి పెట్టేశాను. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఈ క్యామ్ని తీసుకొని జస్ట్ ఇలా పెట్టడం అంతే. ఇది ఇంకా ఊడినా పీకినా ఏం కాదు, చాలా స్టెబిలిటీగా ఉంటుంది. ఈవెన్ ఇది మీరు స్టిక్ తీసుకొని ఇలా మ్యాగ్నెటిక్ అటాచ్ చేసుకొని నీళ్ళల్లోకి తీసుకెళ్ళినా కూడా ఇది మీకు ఊడిపోదు అనమాట. చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇది మామూలు స్టిక్ కూడా కాదు, ఇది మంచి మీకు సెల్ఫీ స్టిక్ కూడా పనికి వస్తుంది.
చాలా లెంత్ వస్తుంది, చూసుకున్నారు కదా ఎంత లెంత్ వస్తుంది స్టిక్. ఇది చాలా బాగుంటుంది. ఇదంతా కాంబో అనమాట, డీజే వాళ్ళది కాంబోలో తీసుకున్నాను. ఇది యాక్చువల్గా మీకు 45,000 పడింది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు దీని ప్రైస్ కొంచెం తగ్గింది అనమాట, తగ్గేసి. ఎందుకంటే డీజే వాళ్ళు కొత్త క్యామ్ లాంచ్ చేశారు ఇంకోటి, ఆస్మో యాక్షన్ 5. సో 5th సిరీస్ వచ్చింది కాబట్టి 4th సిరీస్ది కొంచెం తగ్గిపోయింది ప్రైస్. ఇంకా చూద్దాం, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే అప్గ్రేడ్ అవుదాం మళ్ళీ యాక్షన్ 4 నుంచి యాక్షన్ 5కి. సో ఇదైతే మెయిన్ కెమెరా అనమాట. అండ్ తర్వాత ఇవి అడిషనల్ బ్యాటరీస్. కెమెరాకి మీకు యాక్చువల్గా ఒక బ్యాటరీ మాత్రమే వస్తుంది. ఇవి అడిషనల్ బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట నేను. 3 బ్యాటరీస్ వస్తాయి, మనం చూపిస్తాను. ఇలా ఉంది కదా. ప్లస్ ఏంట్రా అంటే ఇది మీకు రీఛార్జబుల్ కేస్ అనమాట. ఇది మీకు కూడా కాంబోలో వస్తుంది. ఈ కేసులో బ్యాటరీస్ పెట్టి ఛార్జింగ్ పెట్టేస్తే ఒకేసారి 3 బ్యాటరీలు ఛార్జ్ అయిపోతాయి. బెస్ట్ ఫీచర్ అనమాట. ఎందుకురా అంటే ఈ క్యామ్లో ఒక్కొక్క బ్యాటరీ మీకు జస్ట్ ఒక 60 లేదా 90 మినిట్స్ వస్తుంది హెవీ యూస్, ఇంకా మీరు స్టెబిలైజేషన్ మోడ్లో యూస్ చేస్తే. సో మనం డే అంతా షూటింగ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఈ బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట. 3 బ్యాటరీస్ ఉంటాయి ఇందులో. 3 బ్యాటరీస్ మీకు మినిమం ఒక్కొక్క బ్యాటరీ 1.5 గంట వేసుకున్నా కూడా 3-4 గంటలు, 3 ఇంకా 6 గంటలు మీకు స్టెబిలిటీ వచ్చేస్తుంది. 6 గంటలు మీకు ఫుటేజ్ రికార్డ్ చేసుకోవచ్చు మీరు. చాలా బాగుంటుంది బ్యాటరీస్తో. అండ్ మనం డే లాంగ్ షూట్ చేసేటప్పుడు, అంటే మొత్తం రోజంతా షూట్ చేసేటప్పుడు ఈ 3 బ్యాటరీస్తోనే పని అవ్వదు అనమాట. ఎందుకంటే ఒక బ్యాటరీతో షూట్ చేస్తున్నప్పుడు ఇంకో బ్యాటరీ సైమల్టేనియస్గా ఛార్జ్ అవ్వాలి. అందుకని అమెజాన్లో ఈ పవర్ బ్యాంక్ ఒకటి తీసుకున్నా. ఇది అర్బన్ బ్రాండ్ అనమాట. చాలా కాంపాక్ట్గా, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇది నాకు జస్ట్ ఒక 1600 ఏమో పడింది, అంతే. 1600 రూపాయలు పడింది. దాని తర్వాత ఇప్పుడు ఈ మైక్తో మాట్లాడుతున్నాను కదా, ఈ మైక్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఏంట్రా అంటే 2 మైక్స్ వస్తాయి. ఇందులో మీకు 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అండ్ 1 రిసీవర్ ఉంటుంది. రిసీవర్ ఫోన్కి కానీ తగిలించేయచ్చు, లేదంటే కెమెరాకి తగిలించుకోవచ్చు. అండ్ ఇదిగా ట్రాన్స్మిటర్. ఈ ట్రాన్స్మిటర్తో మనం మాట్లాడుతుంటే మీకు వాయిస్ చాలా క్రిస్టల్ క్లియర్గా వినబడుతుంది. ఇది నాకు ఒక 2500 ఏమో పడింది అమెజాన్లో. దాని తర్వాత మనం తీసుకున్న ఎక్విప్మెంట్ ఏంట్రా అంటే ఇది మనం మేజర్ అప్గ్రేడ్ అనమాట. iPhone 13 తీసుకున్నాను. మన దగ్గర నథింగ్ ఫోన్ 1 ఉందని చెప్పాను కదా. ఆ నథింగ్ ఫోన్ 1ని ఎక్స్చేంజ్ చేసేసి ఒక 30-35 వేలు ఎక్స్ట్రా పెట్టుకొని ఇది ఐఫోన్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఐఫోన్ ఎందుకు తీసుకున్నాం రా అంటే ఈ క్యామ్ పెట్టుకొని కూడా మన దగ్గర ఒక రీజన్ ఉంది. ఈ క్యామ్ ఏదైతే ఉందో మీకు అవుట్డోర్లో అమేజింగ్ క్వాలిటీ అయితే ఇస్తుంది వీడియో ఫుటేజెస్కి. బట్ ఇండోర్ అంటే ఒక రూమ్లో కూర్చొని షూట్ చేసేటప్పుడు మాత్రం సరిగ్గా మీకు క్వాలిటీ అనేది రాదు. అలాంటప్పుడు మీకు ఈ ఐఫోన్ అనేది పనికి వస్తుంది. ఓకేనా, పిక్చర్ క్వాలిటీ ఉంటుంది ఈ ఐఫోన్లో మీకు వీడియో ఫుటేజెస్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా, లాస్ట్ చూసిన యూట్యూబ్ అమౌంట్ వీడియో కూడా ఐఫోన్లో షూట్ చేసిందే. చాలా పిక్చర్ క్వాలిటీగా ఉంటుంది. ఇది ఒక ఐఫోన్ అయితే తీసుకున్నాం అనమాట. దీని తర్వాత మనం రియలైజ్ అయింది ఏంట్రా అంటే ఐఫోన్తో కూడా వీడియో షూట్ చేసేటప్పుడు ఇండోర్లో మీకు లైటింగ్ సరిపోదు. ఆ మొబైల్ ఫ్లాష్ ఏదైతే ఉందో అది మీకు సరిపోదు అనమాట. అడిషనల్ ఒక లైట్ సపోర్ట్ కావాలి. అప్పుడు మనం అమెజాన్లో ఇది ఒకటి తీసుకున్నాం. ఈ స్టిక్, సెల్ఫీ స్టిక్ లాంటిదే. దీంట్లో ఏంట్రా అంటే మీకు లైట్ ఇన్బిల్ట్ వస్తుంది అనమాట, చిన్నది. ఇది ఆన్ చేసుకుంటే ఇలా మీకు ఆన్ అయిపోతుంది. దీంట్లో మీకు 2 లేయర్స్ లైటింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ఇలా మీకు మల్టిపుల్ లేయర్స్ లైటింగ్ ఉంటుంది. చాలా మంచి లైటింగ్ ఇది కూడా. ఇది ఐఫోన్ కోసం వాడడానికి అయితే ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఆపేస్తాను. ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది నాకు జస్ట్ 250 పడింది అమెజాన్లో. చాలా చీప్గా అయితే తీసుకున్నా. దీన్ని ఇంకా గట్టిగా వాడలేదు, వాడాలి. ఇంకా వాడితే తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది. దాని తర్వాత మనం ఒక హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నాం. 1 TB హార్డ్ డిస్క్. అది మేబీ మిస్ అయింది, ఇక్కడ కనబడట్లేదు. పక్కన స్క్రీన్లో చూపిస్తే చూసుకోండి. 1 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాం. అది ఒక 4500 ఏమో పడింది. అది మీకు సీగెట్ బ్రాండ్ అనమాట. చాలా ప్రీమియం, చాలా మంచి బాగుంటుంది. అది మీకు డేటా ట్రాన్స్పోర్ట్ చాలా స్పీడ్గా ఉంటుంది. అది కూడా తీసుకున్నాం అనమాట. తర్వాత ఇది ఏంట్రా అంటే మన ప్యాకింగ్ కొంచెం భయంకరంగా ఉంటుంది, సో ఇగ్నోర్ చేయండి. ఇది ఏంట్రా అంటే హెల్మెట్ మౌంట్. మనము మన ఛానల్లో ఒక వీడియో మోటో బ్లాగ్ కూడా చేస్తున్నాం అనమాట. ఆ మోటో బ్లాగింగ్కి మన హెల్మెట్ మౌంట్ ఉంటే మనం కెమెరా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు, అది ఫిట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది చాలా యూజ్ అయింది నాకు. ఒకే ఒక వీడియో చేశాను మోటో బ్లాగింగ్. ఇంకా నెక్స్ట్ రేపు ఇంకో వీడియో చేయాలి. రేపు ఇంకో ట్రిప్కి వెళ్తాను రామ్నగరాలో. ఆ వీడియో కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. దానికోసం దీన్ని మళ్ళీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇదేం లేదు, చాలా ఈజీ అనమాట. జస్ట్ మీకు హెల్మెట్ ఉంటుంది కదా, బైక్ హెల్మెట్కి ఇక్కడ మీరు పెట్టుకొని దీన్ని చూపించేస్తే చూడండి. ఇది ఇలా వస్తుంది ఇక్కడ మీకు హెల్మెట్కి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం జస్ట్ ఇలా లోపలికి వేసుకొని థ్రెడ్స్ని దీన్ని ప్యాక్ చేసుకోవాలి, అంతే. ఓకే, ఇది లాక్ అయిపోయింది. దీన్ని ఇలా లాక్ చేసుకున్న తర్వాత సింపుల్ ఏంట్రా అంటే ఈ క్యామ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఇలా పెట్టాలి, అంతే. ఇదిగోండి మన మోటో బ్లాగింగ్ సెటప్ రెడీ. ఇలా మనం చేసుకోవచ్చు. ఇంకా మైక్ అంటారా, ఇక్కడ అటాచ్ చేసుకుంటాము రిసీవర్ని. ట్రాన్స్మిటర్ని హెల్మెట్ లోపల పెట్టేసుకుంటాం అనమాట, గాలి గీలి రాకుండా. చాలా బాగుంటుంది.
ఇదైతే మనం మోటో వ్లాగింగ్ సెటప్. ఎప్పుడన్నా బైక్ మీద జర్నీ చేయాలి, వీడియోస్ వ్లాగింగ్ కూడా చేయాలంటే ఇలా సెటప్ చేసుకుంటాను అనమాట. చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ ఫైనలీ ఇంకా మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ఒక ల్యాప్టాప్ అనమాట. ఈ ల్యాప్టాప్ మనం వాడి వీడియోస్ అయితే ఎడిట్ చేసుకుంటూ ఉంటాం. చాలా బాగుంది కదా. బేసిక్గా ఇది మంది కాదు, ఆఫీస్ ల్యాప్టాప్. మంది హెచ్పి ల్యాప్టాప్ అనమాట. వీడియోలో కొంచెం బిల్డప్ ఉంటుంది అని చెప్పి ఇది పెట్టుకున్నా, హెచ్పి ల్యాప్టాప్ పెట్టకుండా. ఆ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, అది మనం స్పెషల్గా యూట్యూబ్ కోసం కొనిందే కాదు హెచ్పి ల్యాప్టాప్. ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత కోవిడ్లో వచ్చింది కదా, కోవిడ్ టైంలో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే మీరే ల్యాప్టాప్ కొనుక్కోండి అన్నారు. సో అప్పుడు కొనుక్కున్న ల్యాప్టాప్ అది హెచ్పి. ఆ ల్యాప్టాప్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే వాడుతున్నాను. ఇది మనం వీడియో ఎడిటింగ్కి వాడితే ఆఫీసులు చంపేస్తారు. సో చూసారు కదా, ఇవైతే నేను ఎక్విప్మెంట్స్ వాడేది. అండ్ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఛానల్ని. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా మోటివేట్ చేస్తుంది నన్ను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.